తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? అమ్మ మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే 2021, 22, 23 నుండి కూడా ఎంతో నలిగిపోయారు వీరు. అంతకుముందు మనం చేసినట్టు ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. చాలా కామెంట్స్ కూడా నిజమే గురువు గారు అని చెప్పడం కూడా జరిగింది వారు కనుక. మరి ఇప్పుడు వీరేంది అంటే ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండాలి. 2020 అప్పుడు అష్టమ శని మూలకంగా కొన్ని ఇబ్బందులు అయినవి. ఇప్పుడు మళ్ళీ అష్టమ శని వచ్చింది. ఇందులో 9వ స్థానంకు వెళ్ళినటువంటి శని భగవాను వల్ల కొంత పర్వాలేదు అనేటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మరి మరలా ఇప్పుడు యొక్క శని భగవానుడు అష్టమాత రావడం చేత మిథున రాశి వారికి 12లో గురువు ఉండడం చేత ముఖ్యంగా వీరికి ఇచ్చేది ఏమిటి అంటే గృహం. మిథున రాశి వారికి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా కూడా గృహానికి సంబంధించి ఏదైనా ఒక మంచి పని అయితే ముందుకు వెళ్ళబోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత భార్యాభర్తలలో గొడవలు అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. స్థాన చలనాలు ఉన్నవి. ఖచ్చితంగా ఒక ఫ్లాట్ కావచ్చును, లేదా ఒక అపార్ట్మెంట్ కావచ్చును, ఒక ఇల్లు కావచ్చును నిర్మించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పుడు పోగొట్టుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో 2021, 22, 23లో ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క మిథున రాశి వారికి శని భగవానుడు అష్టమాత రావడం చేత ఆకస్మిక ధనప్రాప్తి అయితే గోచరిస్తూ ఉంది. ఇచ్చిన డబ్బులు రిటర్న్ వస్తాయని అంటారు. ఏ రకంగానైనా కూడా ఎక్కడో డబ్బులు ఇన్వెస్ట్ చేశాం పోయినవి, లేదా ఎవరికో డబ్బులు ఇచ్చాం లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్, వారు ఇవ్వటం లేదు. ఇప్పుడు తప్పకుండా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వివాహంలో కొంత ఏమైనా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా వివాహం కాని వారు, ఎందుకంటే 12లో గురువు ఉన్నాడు కనుక తప్పకుండా మీకు వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ వివాహం జరిగింది అనుకుంటే, ఏమైనా గొడవలు జరుగుతున్నాయి అనుకుంటే మాత్రము కొంత మీరు ఓపికగా ఉండండి. బర్త్ చార్ట్ అయితే చెక్ చేయించుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా దశలు అంతర్దశలు ఏవైనా కొంత ఇబ్బందికరంగా ఉంటే మాత్రం ఏం చేయలేం. విన్నరా? ఇక్కడ మిథున రాశి వారికి అష్టమ శని ఇప్పుడు మళ్ళీ రావడం, అప్పుడు కష్టం పెట్టాడు, ఇప్పుడు అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తాడు. ఒకవేళ ఎవరైనా మిథున రాశి వారు కొంత హెల్త్ ఇష్యూస్తో ఉన్నారు అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్త. 8వ స్థానం ఆయుష్ స్థానం కనుక ఏమైనా జరగవచ్చు. ఇంకా 3వది ఏమైనా స్థిర ఆస్తులు ఏవైతే ఉంటే వాటి నుండి అమ్మడం వలన ₹1 కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి మీరు జాతకంలో మాత్రం ఏమైనా నీచబడ్డ దశ కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి దశలు నడిస్తే మాత్రం చెప్పలేము. కనుక ఖచ్చితంగా కూడా శని భగవానుడు మీకు ఫేవరబుల్గానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక మిథున రాశి వారికి ఉద్యోగరీత్యా కానీ భార్యాభర్తల రీత్యా కానీ అసలు అన్నింటా కూడా శని వక్ర దృష్టి వలన మంచి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి అని చెప్పడం జరుగుతున్నది. కనుక ఆల్ ద బెస్ట్. హెల్త్ వైజ్ ఒక్కటి కేర్ తీసుకోండి అని అంటే హెల్త్ వైజ్ అది ఎవరికి 50+ ఉండేటువంటి వారికి. ఓకే. ఇక పిల్లలు బండి కొనియండి, కారు కొనియండి అని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే ఆఫ్టర్ సెప్టెంబర్ 15 తర్వాతనే కొనియండి, తొందరపడకండి ఇప్పుడు. రైట్ గురువు. ఎందుకంటే ఈ 139 రోజులు 140 రోజులు కూడా వయసు రీత్యా ఇబ్బందులు ఉంటాయి. 25-30 ఇయర్ లోపు ఉండేటువంటి వారికి ఒక రిజల్ట్ ఉంటుంది. 30 to 50, 45 ఇయర్స్, 45 to 65. ఇక 70 ఇయర్స్ అనుకుంటే వారికి ఏ జాతకం వద్దు. 70 ఇయర్స్ వారు ఉండడమే గొప్ప. కృష్ణారామ అనుకుంటుంటే సరిపోతుంది ఈ కాలంలో. అలాగేనండి. ధన్యవాదాలు. మహాదేవ్.